హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఈరోజు మనం సమ్మర్లో మొక్కల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ టైంకి మనం మొక్కలకి మల్చింగ్ వేసేయాలండి. మల్చింగ్ అంటే ఏంటంటే, మొక్కల చుట్టూతా కూడా కొంచెం మనం తీసుకెళ్ళిన కంపోస్ట్ కానీ, లేకపోతే టెర్రస్ మీద ఆకులు అలములు పడినవి అవన్నీ క్లీన్ చేసినప్పుడు వచ్చే ఆ చెత్త చెదారం కానీ తప్పనిసరిగా మొక్కల మొదలు భాగాన వేసేయాలండి. వేసేసి ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను టెర్రస్ మీద ఒక పక్కన కొంచెం క్లీన్ చేశాను. ఆ చెత్తను తీసుకొచ్చి మనం ఏ మొక్కకైనా వేసేసుకోవచ్చు. అంటే మనం కొద్ది కొద్దిగా వేసినా పర్లేదు, లేదంటే ఒకే మొక్కకే ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు. వేసేసి వెంటనే మనం అంటే ఈ చెత్త చెదారం వేస్తాం కదా, ఆకులు అవిను వేస్తాం కదా, అవన్నీ కూడా వేసిన తర్వాత కంపల్సరీ నీళ్ళు అయితే పట్టేయాలండి. మొక్కలకే నీరు పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఇవి మనం డ్రైగా ఉన్న ఆకులు అవి వేయడం వల్ల అవి కూడా హీట్గా ఉంటాయి కాబట్టి మొక్కకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం వెంటనే నీళ్ళు అయితే పట్టాలండి. తర్వాత మనం మొక్కలకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలండి. అదే మే నెల వచ్చిందనుకోండి, మే నెలలో అయితే 3 పూటలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగ వేసుకోవాలన్నమాట మనం. ఇది చూసారా, నేను కంపోస్ట్లో వచ్చిన డస్ట్ కానీ, లేకపోతే ఈ టెర్రస్ మీద మనం తుడిచినటువంటి చెత్త చెదారం కానీ మనం ఇలాగ వేసేసుకోవాలన్నమాట. చూడండి, కూరగాయల తొక్కలు అవి అంటే కిచెన్ కంపోస్ట్ కూడా, కిచెన్లో వచ్చిన వేస్ట్ కూడా మనం ఈ మొక్కలకి మల్చింగ్గా వాడుకోవచ్చు అనమాట. అప్పుడు చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు. ఎంత సమ్మర్ అయినా కానీ హెల్తీగానే ఉంటాయి. ఇదైతే గమనించాలి. తర్వాత మనం సమ్మర్లోనూ బీరపాదులు, ఆనపాదులు, తర్వాత ఆల్రెడీ దోసపాదులు అయితే ఉన్నాయనుకోండి, ఇవి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే సమ్మర్ క్రాప్ కావాలంటే ఏప్రిల్ మే నెలల్లో మనకి మంచి కాపు కావాలి అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే విత్తనాలు వేసేసుకుని ఆ పాదుల్ని లేకపోతే ఆ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీరు గమనిస్తే ఈ బెండ మొక్కలు వేసానండి, బెండ విత్తనాలు వేసాను. వేస్తే అవి ఆల్రెడీ ఒక్కొక్క జానెడు మొక్కలు వచ్చాయి. అట్ ద సేమ్ టైము ఇది ఇలాగా కాయలు కూడా కాసేస్తున్నాయండి. చిన్న చిన్న మొక్కలే కాయలు కాసేస్తున్నాయి అన్నమాట. కాకపోతే వాటికి ఇంకా కొంచెం కంపోస్ట్ అది ఇస్తూ ఉంటే ఇంకా బాగా హెల్తీగా గ్రోత్ అవుతాయి. ఇక్కడ టొమాటో మొక్క పెట్టాను కదా, ఎంత బాగా హెల్తీగా గ్రో అవుతుందో చూడండి. ఇదిగో ఇక్కడ నేను టెర్రస్ తుడిచిన చెత్త కూడా దీనికి వేసాను అనమాట. ఇలాగ చూసారా, ఉల్లిపాయ తొక్కలు, తర్వాత కూరగాయ తొక్కలు అవి కూడా మనం మల్చింగ్గా వాడుకోవచ్చు. టమాటాలు పండినాయండి, 2 కోసేస్తున్నాను. 2 కాదు 3 పండినాయి, కోసేస్తున్నాను. ప్రతిరోజు ఎన్నో కొన్ని టమోటాలు పండుతున్నాయి. ఇవి నాటు టమోటా అనమాట. చాలా పుల్లగా ఉంటుంది, పండితే స్వీట్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే చూడండి, ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ వేస్తాను కదా, కిచెన్ వేస్ట్ కానీ టెర్రస్ తుడిచిన ఆకులు అవి కానీ వేసేసాను కదా, ఇప్పుడు వెంటనే నీరు పెట్టేస్తాను అనమాట. వెంటనే దానిపైన మనం వేసిన అదే అదే అంటే మల్చింగ్ పైన నీరు పెట్టేసుకోవాలి. నీరు పెట్టేస్తే పైన డ్రైగా ఉన్నప్పటికీ కూడా మొక్క లోపల చక్కగా వాటికి నీరు అంది మంచి హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. ఈ విషయం అయితే మర్చిపోవద్దు. మీరు కూడా ఇంకా ఎవరైనా సమ్మర్ వెజిటబుల్స్కి పాదులు అవి పెట్టకపోతే ఇప్పుడే పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మొక్కలు అంటే విత్తనాలు చక్కగా మొలకెత్తడానికి తగిన క్లైమేట్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ టైంలో మీరు ఏమేమి మొక్కలు పెట్టదలుచుకున్నారో అన్నీ పెట్టేసుకోండి. నేను లాస్ట్ వీక్ వంగ మొక్కలు అంటే పాతవి తీసేసి కొత్తవి పెడదాం అనుకున్నాను, కానీ అప్పటికే మొక్కలు నాటుకునే కాలం కదండి, అప్పటికే వంగ నారు మొత్తం అయిపోయిందంట మార్కెట్లో. నేనైతే ఈసారి విత్తనాలు వేయలేదండి. వంకాయ పండింది ఉంది, కానీ
విత్తనాలు వేసుకోలేదు. సరే ఈసారికి బయట నుంచి తెప్పించి వేద్దాంలే అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ఇంకా నెక్స్ట్ సండే వస్తుందండి మాకు మార్కెట్. ఈ సండే రోజు వంగనారు అవి తెప్పించి వేస్తాను. పచ్చిమిర్చి నారు అయితే వచ్చింది. ఆ వచ్చిన వాటిని కొద్దిగా అక్కడక్కడ కొన్ని కొన్ని బకెట్లలో వేశాను. ఇంకా వంగనారు అయితే నెక్స్ట్ వీక్ తెప్పించి వాటిని కూడా నేను పాతి పెట్టడం జరుగుతుంది అనమాట. అందుకని ఎవరైనా ఇంకా మొక్కల్ని సమ్మర్లో ఎలా చూసుకోవాలి అనేది మనం గమనించాలంటే ఇంకా ముందు ముందు వీడియోస్లో నేను ఏమేమి కేర్ తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నా అనుభవాలు మీతో పంచుకుంటాను. ఓకేనా?